ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయసులో ఉన్న చిన్న పిల్లలకి, కొంతమంది పెద్ద వయసు వారికి కూడా ప్రేగుల్లో నులుపురుగులు పెరిగిపోతూ ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లేని నీరు ఇట్లాంటివి సేవించటం వల్ల ఆ నీళ్ల ద్వారా ఇలాంటి వాటి యొక్క గుడ్లు ఇవన్నీ క్రిములు లోపలికి వెళ్ళిపోయి అవి లోపల సంతతిని పెంచుకుంటూ నులుపురుగులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ నులుపురుగులు ఎక్కువయ్యే కొద్దీ మరి ఆహార సారాన్ని, రక్తాన్ని ఇవన్నీ కూడా ఎక్కువ ఉపయోగించుకుంటూ అవి పెరుగుతాయి. మనకు కావలసిన పోషకాలని, రక్తాన్ని ఇలాంటి వాటిని హరించేస్తుంటాయి. కాబట్టి పిల్లలు ఎదుగుదల ఆగిపోతుంది, బలహీనం అవుతారు, రక్తహీనత ఎక్కువ వస్తూ ఉంటుంది, ప్రేగుల్లో నొప్పితో బాధపడుతూ ఉంటారు. మరి పిల్లలు బలహీనం చేయటానికి కూడా ఇట్లాంటి నులుపురుగులు పెరగడం ఒక కారణం అన్నమాట. ఈ నులుపురుగుల్ని తగ్గించుకోవటానికి రకరకాలుగా మందులు ఏమన్నా చాలామంది వాడుతూ ఉంటారు. కొంతమందికి రిపీటెడ్గా రావడంతో ఇక మందుల మీద విసగడెత్తి ఇక న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా నులుపురుగులు తగ్గించడానికని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ప్రకృతి ప్రసాదించిన ఒక ఆకు బాగా ఉపయోగపడుతుంది. కుప్పింట ఆకు. ఈ ఆకుల్ని మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, మార్కెట్లో కూడా ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి కుప్పింట ఆకులు. ఈ కుప్పింట ఆకుల్ని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి మరిగించి డికాక్షన్ చేసి ఆ డికాక్షన్ని 40-50 ml అట్లా కనుక త్రాగితే ఈ నులుపురుగులు చనిపోతాయని సైంటిఫిక్గా రుజువు చేయబడిందన్నమాట. ఈ రకంగా పరిశోధన ద్వారా నిరూపించిన వారు 14 పరిశోధనల సారాంశాన్ని సంగ్రహించి మనకు అందిస్తున్నవారు 2017 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మలేషియా దేశం వారి పరిశోధన చేసి నులుపురుగుల్ని చంపటానికి కుప్పింట ఆకు బాగా ఉపయోగపడుతున్నది అని ఇవ్వటం జరిగిందనమాట. అందుకని ఇట్లా డికాక్షన్ అంత త్రాగటం వల్ల దోషం లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుప్పింట ఆకు డికాక్షన్ మాత్రం త్రాగకూడదు. ఎందుకు అంటే దీనివల్ల కాస్త అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంది అని సైంటిస్టులు కనుగొన్నారు. కాబట్టి వారు మాత్రం ముట్టుకోకుండా, వాళ్ళకి నులుపురుగులు ఉంటే వేరే ప్రయత్నాలు చేయండి, కానీ ఈ కుప్పింట ఆకు డికాక్షన్ మాత్రం వారు తాగొద్దని విజ్ఞప్తి. ఈ కుప్పింట ఆకు డికాక్షన్ని కొన్ని రోజులు అట్లా తీసుకోవటం వల్ల నులుపురుగులు చచ్చిపోతాయి. మళ్ళీ ఎప్పుడన్నా మల పరీక్ష చేయించుకోండి, నులుపురుగులు ఉన్నాయా లేదా మీకు తెలిపోతుంది అన్నమాట. అందుకని ఒక 10 రోజులు, వారం రోజులు అట్లా త్రాగేసరికి శుభ్రంగా క్లియర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వదిలేసి అక్కడి నుంచి రెగ్యులర్గా లూజ్ మోషన్, ఫ్రీ మోషన్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఇక మళ్ళీ ప్రేగులు పరిశుభ్రంగా హెల్దీగా ఉన్నప్పుడు ఇలాంటి నులుపురుగులు డెవలప్ అవ్వకుండా హెల్దీ వాతావరణం మీ లోపల ఉంటుందన్నమాట. ఇక రెండవ లాభం, కొంతమందికి మోషన్ ప్రయత్నం చేసినా రాదు, గట్టిగా వస్తుంది. మలద్వారం దగ్గరికి చేరి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు నిలవ ఉండి అది గోళీల్లాగా కట్టేసి వచ్చినట్టుంటుంది, కానీ వెళ్ళి కూర్చుంటే రాదు, లేవబుద్ధి కాదు, తొయ్యదు, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా మలబద్ధకం తీవ్రంగా ఉన్నవారికి ఆ మలాన్ని మెత్తగా చేసి సులువుగా 5-10 నిమిషాల్లో బయటకు వచ్చేటట్టు చేయటానికి ఈ కుప్పింట ఆకుని తీసుకొచ్చి పేస్ట్లా చేసేయాలి. ఈ కుప్పింట ఆకు పేస్ట్ చేసిన ఆ ముద్దను తీసుకుని మలద్వారం లోపల పెట్టేసేయాలి. ఏలు పెట్టేసి ఆ ఉండని మలద్వారం లోపల తోసేసేయండి. లేదు, ఈ కుప్పింట ఆకు యొక్క పేస్ట్ని మలద్వారం లోపల ఏలు పెట్టి బాగా పూసేసేయండి. దీనికి ఉండే ఇరిటేటివ్ ప్రాపర్టీస్ వల్ల, అంటే ప్రేగుల్లో కదలికలు పెంచేసి ఇరిటేషన్ కలిగిస్తుంది అనమాట. మలద్వారంలో ఈ కుప్పింట ఆకు పేస్ట్ని పూసేసరికి ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఆ ఇరిటేషన్ కదలికలు వచ్చి శుభ్రంగా అక్కడ ఉన్న మలము, ఉండలు ఇవన్నీ గడ్డలు కదిలి 5-10 నిమిషాల్లో ఆ ఇరిటేషన్కి మోషన్ తోసేస్తుంది అనమాట. నరాలు రిలాక్స్ అవుతాయి ఇరిటేషన్కి. దాని ద్వారా ఏంటంటే మలము కింద నుంచి జాడించి రావడానికి అవకాశం ఉంది. 10-12 మినిట్స్లో మోషన్ వచ్చేస్తుందని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. మరి అందుకని కుప్పింట ఆకు పేస్ట్ని లేకపోతే ఉండ చేసి పెట్టడం. కొంతమంది అలోపతిలో సపోజిటరీస్ అని ఉంటాయి, మలద్వారంలో పెద్ద పొడవాటి మాత్ర కనుక అట్ట పెట్టేసేస్తే అది ఇక్కడ ఇరిటేషన్ కలిగించి జాడించి 5-10 నిమిషాల్లో, పావు గంటలో మోషన్ అయ్యేటట్టు చేస్తుంది, గ్యాస్ బాగా కిందకి వెళ్ళేటట్టు చేసేస్తుంది అనమాట. అలాంటి ఇంగ్లీష్ మందులు పెడుతుంటారు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా అదే పద్ధతిలో మలద్వారంలో ఈ పేస్ట్ని కానీ ఈ పసర్ని కానీ పూసేస్తే ఇరిటేషన్కి మోషన్ వచ్చేస్తుందని ఉంది. కాబట్టి ఇలాంటి లాభం కోసం మలబద్ధకంతో బాధపడే పెద్దవారు ఉండలు గడ్డలు గట్టిగా కట్టేసి వచ్చినట్టుండి రాకుండా ఇరిటేషన్తో బాధపడేవారు ఇట్లా పెట్టుకు చూడండి, బాగుంటుంది. కొంతమందికి వేలు వెళ్ళటానికి కూడా లోపల కొంచెం గట్టిగా మలద్వారం ఉండి ఇబ్బంది పడుతుంటే కొబ్బరి నూనె ముందు మలద్వారంలో పూసేసేసి వేలుకి పెట్టి మలద్వారంలో పూసేసి దానిపైన ఈ కుప్పింటాకు పేస్ట్ కానీ లేకపోతే ఈ ఉండగా చేసి గట్టిగా ముద్దలాగా ఈ ఉండని మలద్వారంలో పెట్టి ఏలుబెట్టి తోసేయటం కానీ చేస్తే మాత్రం సులభంగా వెళ్ళిపోతుందన్నమాట. ఈ రకంగా కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళకి సుఖ విరోచన అవటానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆహార నియమాలు పాటించినా నీళ్లు త్రాగినా మల విసర్జన సాఫీగా జరక్క బోల్డు మలం నిల్వ ఉండిపోయి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మోషన్ వచ్చినట్టు ఉంటుంది, రాదు. ఇలాంటి అసౌకర్యంతో బాధపడే వారికి ఈ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి ఈ కుప్పింటాకు పేస్ట్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలాంటి కుప్పింటాకుని తెప్పించుకుని ఈ రకంగా ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది చంటి పిల్లలకు కూడా మోషన్ గెడ్డలు కట్టి ముక్కుతూ ఉంటారు, రాదు, నొప్పితో ఏడుస్తుంటారు. అలాంటి వారికి ఈ కుప్పింటాకు పేస్ట్ని మీరే మలద్వారం దగ్గర కొంచెం కొబ్బరి నూనె రాసేసి ఏలు పెట్టేసి ఒక ఉండ చేసేసి తోసేసారంటే శుభ్రంగా 5-10 నిమిషాల్లో పిల్లలు వెళ్ళిపోతారనమాట. అంటే ఇతర వాటికి ప్రయత్నాలు చేసే బదులుగా న్యాచురల్గా ప్రయత్నం చేద్దాం అనుకునే వారికి ఈ రకమైన లాభాన్ని ఇవ్వటానికి కూడా కుప్పింటాకు బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా, ముసలి వారికి ఎక్కువ లాభం నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అలాంటి వారు గట్టిగా గోళీల్లాగా వెళ్ళి సరిగా ఆహారం తినక నీళ్లు త్రాక బాగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళకి న్యాచురల్ రెమెడీ ఇలా పెట్టుకోవచ్చు. పైనుంచి తాగే మందులు ఇరిటేషన్ కలిగించి ఎక్కువసార్లు వచ్చినట్టు చేసేసి ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి కొంతమందికి ఇది సులభమైన పద్ధతి కాబట్టి 5-10 నిమిషాల్లో పని అయిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.